అమరావతిలో ఏదో పూలన్నీ పేరుస్తున్నారు ఎవరి కోసం? చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రమాణ స్వీకారంలో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని చెప్పారండి. మేము ఇన్ని రోజుల నుంచి పోరాటం చేసింది దీని గురించే. అందుకని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సచివాలయానికి వెళ్తున్నారు. ఆ రోజు పూల బాట మీద నడిపించడానికి మేమందరం ఆనంద ఉత్సాహాలతో పూలని తుంచుతున్నామండి. ఓకే. అలాగే వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పిలిచారో ఆయన ప్రమాణ స్వీకారానికి పిలిచినప్పుడు రాలేదు. మీ మహిళలు వెళ్ళి కొంతమంది వెళ్ళి అక్కడ ఆయన కలిసి అన్నివారు చదువుతాను అడిగినా కూడా దగ్గర అని దాన్ని ఎలా చూస్తారు మీరు? ఏం చేస్తామండి, ఆయన 3 రాజధానులను పెట్టిన రోజుల నుంచి మా రాజధాని రైతులను అసలు ఆయన దగ్గర కనీసం మేము అపాయింట్మెంట్ అడిగినా కూడా మమ్మల్ని రానివ్వలేదండి. ఈ రోజు వరకు కూడా మమ్మల్ని ఒక నక్సలైట్లాగా 29 గ్రామాలని ఇచ్చేసాడే కానీ ఏ రోజు మమ్మల్తో మీ సమస్యలు ఏంటి, మేము ఎందుకు తీసుకున్నాం ఈ నిర్ణయాన్ని కూడా మేము ఎన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగినా కూడా ఇవ్వలేదండి. ఆఖరికి కనీసం ఇట్లా మేము ఇలా ఎమ్మెల్యేగా గెలిచారు మీరు అభినందన చెప్దామని చెప్పి మా రాజధాని రైతులందరూ వెళ్ళినా కూడా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదండి. మరి 29 గ్రామాల వాళ్ళని చేసిన మా భూములు ఇచ్చి మేము మా ఆస్తులన్నీ ఈ ప్రభుత్వానికి ఇచ్చినా కూడా మరి మేము చేసింది ఇదేంటో మాకు తెలియదు. ఆయన మాకు ఈ రోజుకి కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదండి. ఇంకేంటండి మార్పు? ఆయనకి అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఒకేసారి చెప్పారు నవరత్నాలు అన్నారు. నవరత్నాలు కూడా మరి ఫలించలేదు. అన్నీ కలిపి మరి కౌళ్ళు 2 ఏళ్ళ నుంచి కౌళ్ళు వేయలేదండి మాకు. కనీసం అవి నవరత్నాలు అన్నారు, నవరత్నాలు కూడా మిగలలేదు చివరాఖరికి. మరి ఇంకన్నా మార్పు వచ్చేది ఏముందండి ఆయనలో? అది 30 సంవత్సరాలుగా సీఎం చేస్తా అన్నారు, కనీసం 5 సంవత్సరాలు కూడా సరిగ్గా చేయలేకపోయారు. అన్ని జిల్లాల వాళ్ళని ఇబ్బంది పెట్టారు కదండి. వాళ్ళు సైలెంట్. మరి అన్ని జిల్లాల వాళ్ళు చూపించారు కదా, నిరూపించారు ఆయన పాలన గురించి. ఇంకా ఆయన ఈ రోజు కన్నా మార్పు తెచ్చుకొని కనీసం ఒక ఎమ్మెల్యే కన్నా తన నియోజకవర్గానికన్నా పరిపాలన సరిగ్గా చేయమని చెప్పండి. ఆయన అంతకుముందు సీఎంగా ఉన్నప్పుడు రాజధాని ఏరియాలో రావాలన్నా కూడా పరదాలు కట్టుకుని తిరిగేవాడు, మిమ్మల్ని దగ్గరికి కూడా రానిచ్చలేదండి. ఆయన పరదాలు లేకుండా వస్తున్నాడు కాబట్టి మీరు రాజధాని రాణిస్తారో లేకపోతే అడ్డుపడతారు? మేమే ఇంకా పరదాలు కట్టుకుంటామండి ఆయన మొహం చూడటానికి. మాకు ఇష్టం లేదండి. ఇంక ఇప్పుడు ఆయన ఇదివరకు మమ్మల్ని చూడటానికి ఇష్టపడలేదు, ఇవాళ మేము ఆయన చూడటానికి ఇష్టపడవండి. ఇంకా అది మమ్మల్ని 5 సంవత్సరాలు మమ్మల్ని కనీసం కలవటానికి కాదు కదా, మమ్మల్ని చూడటానికి కూడా ఆయన ఇష్టపడలేదు. మేము ఈ రోజు ఎలాగ చూస్తామండి? ఆయనకి ఉండాలిగా. ఇంకా ఆయన్ని మేము చూడటానికి కూడా ఇష్టపడవండి. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సంతకాలు చేయబోతున్న 5 సంతకాల్లో రాజధాని అభివృద్ధి గురించి సంతకం చేయబోతున్నారు. దాని గురించి ఏమంటారు? అవునండి, అది మరి దాని గురించి మాకు చాలా ఆనందంగా ఉండే ఈరోజు ఇదిగో ఈ పూలని అన్నీ సిద్ధం చేస్తున్నాం అండి. మాకు ఏకైక రాజధాని ఇన్ని రోజుల నుంచి పోరాటం చేసిన దాని గురించే కదండి. అది వచ్చిందండి. మళ్ళీ నిన్న 2 రోజుల నుంచే లైట్లు గీట్లు అంత బాగా కనిపిస్తుంది కదండి. ఆయన ప్రమాణ స్వీకారం చేయగలిగే చెట్లతో సహా చిగురించినాయండి ఆనందంగా. పిచ్చెట్ల కొంతమంది ఇప్పుడు వైసీపీ మంత్రులు కానీ మాజీ ఎంపీలుగా పోటీ చేసిన కొంతమంది ఇప్పటికీ టీడీపీ గవర్నమెంట్ మీద మా మీద దాడులు చేస్తారు, మాకు రక్షణ కావాలా, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పోగొడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూస్తారు? ఏంటండి మరి ఈ 5 ఏళ్ల నుంచి ఏమైపోయిందండి? ఎమ్మెల్యేలు ఒక్కళ్ళు కూడా బయటకు రాలేదు కదండి. తెలుగుదేశం కార్యకర్తలు పడ్డ కష్టాలని ఒక్క ఎమ్మెల్యే అన్న మరి ఎందుకు తీసుకోలేదండి? అసలు ఒక కేసు పెడతానికి వెళ్ళినా కూడా తిరిగి తెలుగుదేశం కార్యకర్త మీదే పెట్టాడు కదండి. ఏ రోజన్నా ఆ కార్యకర్త సమస్యను పట్టించుకున్నారా ఈ 5 ఏళ్ళు? ఒక్క ఎమ్మెల్యే కానీ సీఎం గారు కానీ. ఇవాళ మీకు కొంచెం 2-3 సార్లు తగ్గినందుకు మీరు అంత ఇదవుతుంటే మరి ఇన్ని రోజుల నుంచి ఎలా పడ్డామండి? 5 ఏళ్ల నుంచి ఒక్క రోజే కానీ కనీసం మహిళా మినిస్టర్ అయ్యి ఉండి కూడా అర్థం చేసుకోపోయింది. హోమ్ మినిస్టర్ చేసింది మహిళనే అయినా కూడా ఆ రోజు పోలీసులతో కొట్టించిందండి. హోమ్ మినిస్టర్ చేసిన మహిళ కూడా. మరి మినిస్టర్ అయ్యి అడుగుతారు రోజా మమ్మల్ని ఎంత కించపరిచిందండి 5 ఏళ్ల నుంచి. మమ్మల్ని కనీసం మీరు మీ ఇంట్లో ఆ మగాళ్ళు ఇంట్లో ఉండి ఆడాళ్ళు రోడ్డు మీదకి వదిలేరు మీ మగాళ్ళని అన్నారు. మరి ఆవిడ ఎలా వచ్చిందండి? మరి ఆయన్ని ఇంట్లో పెట్టి ఏం బయటికి రాలేదా ఇన్ని రోజుల నుంచి? మేము ఎలా ఆడగుతురు, వాళ్ళు ఆడగుతురులమే కదా. మేము ఇంకా ఆస్తులు ఇచ్చి మా అన్ని పోగొట్టుకొని మరి రోడ్డు ఎక్కాం. తను ఏం చేసిందండి? ఏదో జబర్దస్తులో డైలాగులన్నీ మా మీద ఉపయోగపెడితే ఎట్లాగండి? మళ్ళీ ఇంక జీవితంలో రోజా గారు ఇంకెప్పుడు తను ఆడాలని ఏడిపించినందుకు తనకు తగిన శాస్త్రం జరిగిందండి. మాకు ఎంత బాధపడ్డామో మాకు తెలుసండి. అది ఎమ్మెల్యే కొడాలి నాని గారు కానీ అమ్మటి రాంబాబు గారు కానీ చేసినవన్నీ ఎక్కడికి పోతాయండి? ఎన్ని తిట్టారండి? నిన్న కాక మొన్న కూడా తిట్టారు.
ఆఖరికి మరి కొడాలి నాని గారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్య రాజకీయంలోకి వస్తే మా బూట్లు తుడుస్తానన్నాడు. మరి ఏదండి నిన్న వెళ్తే మరి కనీసం బయటికి రావడానికి కూడా ఎందుకు తడిచాడండి? ఎన్ని మాటలన్నారండి. ఏరియా శ్మశానం అన్నారు తమ్మినేని గారు సీతారాం. మరి ఇక్కడ పందులు తిరుగుతున్నాయి, నీళ్లు వస్తున్నాయి. ఏదండి మరి ఎన్ని ఏమైపోయినాయి? ఇవన్నీ మరి గ్రాఫిక్స్ అన్నారు కదండి. మరి ఏది మరి 5 ఏళ్ల నుంచి ఆ గ్రాఫిక్స్ వీళ్ళు మరి కనీసం ఈ 5 ఏళ్లలో ఆ గ్రాఫిక్స్ని తీసి ఒరిజినల్ కూడా కట్టలేదు కదండి వీళ్ళు కనీసం. మరి అన్నీ వచ్చి ఇక్కడికే సంతకాలు చేసుకొని బిల్లులు చేసుకొని అన్నీ చేసుకొని వెళ్ళా. 3 రాజధానుల బిల్లు కూడా ఇక్కడే పెట్టుకున్నాడు కదండి. మరి వచ్చి ముఖ్యమంత్రి అయ్యుండి చంద్రబాబు నాయుడు గారిని పూల బాటల మీద నడిపించడానికి మేము ఈ పూలన్నీ ఏర్పాటు చేస్తున్నాం.